నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎప్పుడైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఆ ప్రసాదం తయారు చేసేటువంటి ఆ లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారు అనేటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమి మాట్లాడారో యూట్యూబ్లో ఉంది, ఒకసారి చూడండి. అప్పుడేమన్నాడు, కల్తీ జరిగేటువంటి ఆస్కారమే లేదు, నేను ల్యాబులు పెట్టాను, టెస్టింగులు చేపించాను, 2-3 సార్లు టెస్ట్ అవ్వంది, అది లడ్డూకి తయారీకే పోదని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా అవును కల్తీ జరిగింది అని చెప్పి ఒప్పుకున్నారు. కల్తీ జరిగినటువంటి మాట వాస్తవమే, టెస్టులు చేశాక తెలిసింది అది కల్తీ నెయ్యి అని. అంటే ఒక డ్రాప్ పాలు కూడా సేకరించినటువంటి డైరీలకు నెయ్యి కాంట్రాక్ట్ ఇచ్చినటువంటి వీళ్ళ చిన్నాన్న కావచ్చు, ఈయనకు అత్యంత సన్నిహితుడైనటువంటి కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు, కాంట్రాక్ట్లు ఇచ్చినటువంటి వీళ్ళు మళ్ళా పాలల్లో నుంచి కాకుండా ఇంకా వేరే దాంట్లో నుంచి నెయ్యి ఎలా వస్తుందని టెస్టింగ్ చేశారో మనకు తెలియదు, కానీ టెస్ట్ చేస్తే అది కల్తీ నెయ్యి అని తేలిందంట. సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు నెయ్యి కల్తీ నిజమే అని చెప్పి నిన్నటికి నిన్న ఒప్పుకోవడం జరిగింది. మరి కల్తీ జరిగిందని మొదట్లో చెప్పినప్పుడు ఎందుకట్లా కాలుగాలిన పిల్లిలాగా ప్రెస్ మీట్ పెట్టి అంత ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు? చంద్రబాబు నాయుడు గారు చెప్పింది కూడా అదే కదా, నెయ్యి కల్తీ జరిగింది నిజమేనే కదా చెప్పింది. మరి ఆ రోజు ఎందుకు అంత ఆవేశంతో ఊగిపోయారు? ఇప్పుడు సిట్టు సుప్రీంకోర్టు డైరెక్షన్లో సిట్టు నివేదిక ఇచ్చేటప్పటికీ ఇప్పుడు గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్లు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి అవును కల్తీ నెయ్యి నిజమే అని చెప్పి ఆయన నోటితోనే ఒప్పుకోవడం జరిగింది. ఇక్కడ చూడండి, తిరుమల లడ్డీ కల్తీ కేసులో సిట్ పక్కా ఆధారాలు సేకరించిన తర్వాత కూడా జగన్ పాత పాటే పాడారు. అసలు తిరుమల లడ్డూలో ఎలాంటి కల్తీ జరగలేదన్నారు. కల్తీ నెయ్యి కేసులో ఆరోపణలు పూర్తిగా దుష్ప్రచారంగా కొట్టిపారేశారు. చంద్రబాబు దేవుణ్ణి కూడా రాజకీయాల్లోకి లాగుతున్నారని విమర్శించారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందన్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. దేవుడంటే భక్తి భయం లేదని ఈయనే చెప్తాడు, కల్తీ జరగలేదని ఈయనే చెప్తాడు. ఇక్కడ చూడండి, కల్తీ నెయ్యి ఆరోపణలు ఉన్న ఆ ట్యాంకర్ల ప్రసాదం తయారు చేసే పోర్టులోకి వెళ్ళాయా, అందుకు మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా అని జగన్ ప్రశ్నించారు. కల్తీ జరిగినటువంటి మాట వాస్తవమే, ఆ ట్యాంకర్లు మేము ఎనికి పంపించేశామని చెప్తారు. అసలు కల్తీ నెయ్యి తిరుమలకి ఏ విధంగా వచ్చింది? ఒక చుక్క కూడా పాలు సేకరించినటువంటి కంపెనీలకు కమిషన్లకు కకృతి పడి అప్పుడు మీరు నియమించినటువంటి టీటీడీ చైర్మన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాంట్రాక్టులు కట్టబడితే ఆ నెయ్యి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. టీటీడీలోకి వచ్చే ప్రతి నెయ్యి ట్యాంకర్ను కఠినమైన తనిఖీలు చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తానన్నారు. NABL సర్టిఫికేషన్ ఉన్నప్పటికీ టీటీడీ సొంత ల్యాబ్లో కూడా పరీక్షలు పాస్ అయితేనే ఆ నెయ్యిని లడ్డూ తయారీలోకి వాడుతారన్నారు. క్వాలిటీ లేని నెయ్యితో వచ్చిన ట్యాంకర్లను వెనక్కి పంపడం టీటీడీలో ఒక సాధారణ ప్రక్రియ అని చెప్పారు. అంటే ఏం చెప్తారంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కల్తీ నెయ్యి సరఫరా అనేది కామనే, దాన్ని చెక్ చేయడము కామనే, అది కల్తీ అని తేలితే వెనక్కి పంపించేయడం కూడా కామనే అని చెప్తా ఉన్నాడు. సో మొన్నటికి మొన్న వచ్చినటువంటి విచారణలో తేలిందేంది? సో ఆ టెస్టింగ్ చేస్తారు కదా, ఆ టెస్టింగ్ ల్యాబొరేటరీస్ ఇచ్చినటువంటి నివేదికలు ఏవైతే ఉన్నాయో ఆ నివేదికలు వైవి సుబ్బారెడ్డి గారికి చెప్పినా కూడా, అది కల్తీ నెయ్యి అని చెప్పినా కూడా ఆ కంపెనీలకే ఆ డైరీలకే ఆయన మళ్ళీ కూడా నెయ్యి కాంట్రాక్ట్ను పొడిగించాడని చెప్పి విచారణలో తేలింది. అదేవిధంగా అప్పట్లో పనిచేసినటువంటి ఆ ప్రొక్యూర్మెంట్ GM ఎవరైతే ఉన్నారో ఆయన కల్తీ నెయ్యి అని తెలిసినా కూడా దాన్ని అనుమతించాడని చెప్పి విచారణలో బయటపడితే ఈయనేమంటున్నాడు, ల్యాబ్లో టెస్ట్ చేసిన తర్వాత ఆ నెయ్యి కల్తీ అని తేలితే వెనక్కి పంపించేశామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. కానీ విచారణలో బయటపడిందేమి, కల్తీ నెయ్యి అని తెలిసినా కూడా లోపలికి పంపించి 20 కోట్ల లడ్డూలు తయారు చేయించి దాదాపు 100 కోట్ల మందికి కల్తీ లడ్డూలు తినిపించారు వీళ్ళని చెప్పి విచారణలో తేలింది. సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు నెయ్యి కల్తీ నిజమే అని చెప్పి ఒప్పుకుని దానికన్నా సంతోషము. అసలు అవకాశమే లేదు. నేను ముఖ్యమంత్రిగా ఉండగా కల్తీ నెయ్యి ఏంది, నేను ముఖ్యమంత్రిగా ఉండగా హిందువుల మనోభావాలు దెబ్బతినడం ఏందని పెద్ద పీఠాధిపతిలాగా మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఒక మెట్టు దిగి వచ్చి, ఎందుకంటే సిట్ అధికారుల దగ్గర సమగ్రమైనటువంటి పక్కా ఆధారాలు ఉన్నాయి, వాళ్ళ ఆధారాలతో మాట్లాడుతున్నారు, ఆధారాలతోనే అరెస్టు చేస్తున్నారు కాబట్టి ఒక మెట్టు కూడా దిగి వచ్చాడు. సో చూద్దాం, పాపం పండితే అప్పుడు ఎవరు అలో చేశారు, ఎవరు లడ్డూలు తయారు చేశారు మొత్తం బయటపడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు. నిన్నటికి నిన్న మీరు పరకామణి కేసు కూడా అక్కడ దొంగతనం జరిగిందని మీ నోటితోనే ఒప్పుకున్నారు. ఇప్పుడు కల్తీ నెయ్యి కూడా నిజమే అని చెప్పి మీ నోటితోనే ఒప్పుకోవడం జరిగింది. టైం గ్యాప్ అంతే, మొత్తం బయటకు వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.